మలుపులోని మాధుర్యం 5వ భాగం. 2-3 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రొటీన్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. తిరుపతి ప్రయాణం మానుకుంటాను అన్న సుభద్రని, చంద్రాన్ని తనే బలవంతంగా పంపింది లలిత. ఆ రోజు రాత్రి 7 దాటుతుండగా సార్ అంటూ రామనాథం దగ్గరికి వచ్చింది లలిత. ఏమ్మా? నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్ అంది మెల్లగా. అదేమిటి? తుళ్ళిపడ్డాడాయన. ఐఎమ్ సారీ సార్, ఇక్కడ నేనుండలేను. కానీ రవిబాబుతో నా ప్రేమ సంగత? హఠాత్తుగా నవ్వింది లలిత. రామనాథం వింతగా చూశాడు ఆమెకేసి. ఇంకా సంగతి మర్చిపోండి సార్. నా రాక పోక కూడా ఓ పీడకలలా భావించేసి హాయిగా ఉండండి నవ్వుతూనే ఉంది. ఎప్పుడు వెళ్తావు అన్నాడు రామనాథం. ఆయనకు ఆ పిల్ల వెళ్ళిపోతానంటే కాస్త బాధగా ఉన్నా ఒకందుకు ఆనందంగా కూడా ఉంది. రవి ఆమెని పెళ్లాడ్డం ఆయనకంతగా ఇష్టం లేదు. కారణం కేవలం లలిత పేద పిల్లనే కాదు, వారి సాంప్రదాయం సంగతి కూడా సరిగ్గా తెలియదు ఆయనకి. అందుకే ఆమె వెళ్ళిపోవడమే ఒకందుకు మంచిదనుకున్నాడు. ఆయన ఆలోచనలు గ్రహించిన లలిత మళ్ళీ నవ్వింది. క్షణం ఆగి రేపు పొద్దున వెళ్ళిపోతాను సార్ అంది. ఐఎమ్ సారీ లోగొంతుతో అన్నాడాయన. ఎందుకు? ఒక నెలైనా పూర్తి కాకుండానే నీ ఉద్యోగం తీసేసినందుకు. పొరపాటు సార్, మీరు నా ఉద్యోగం తీయలేదు, నేనే వదిలేస్తున్నాను పదునుగా అంది లలిత. అఫ్కోర్స్, కానీ చెప్పండి, మీ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళున్నారు, వారిచ్చారా నీకేదైనా ఉద్యోగం? నీకు ఒంటరిగా ఉండాల్సిన బాధ ఉండదు అన్నాడు రామనాథం. ఎందుకు ఆయనకి చాలా గిల్టీగా ఉంది. థ్యాంక్స్ నవ్వింది లలిత. క్షణాల్లో ఈ వార్త ఇంట్లో అందరికీ చేరింది. రామనాథం 400 రూపాయల నోట్లు తెచ్చి లలిత చేతిలో పెట్టాడు. ఇదేమిటి సార్? చేతిలోని నోట్లను చూసుకుంటూ అంది లలిత. నీ జీతం. కానీ నా జీతం 200లేనేమో, అదీగాక నెల పూర్తి కాలేదు కూడా. అది కాదమ్మా, ఇవి నీ దగ్గరుండని, మళ్ళీ వెంటనే ఉద్యోగం దొరకొచ్చు దొరక్కపోవచ్చు, ఎందుకైనా పనికొస్తాయి అనునయంగా అన్నాడు రామనాథం. చచ్చా వద్దండి అభిమానంగా అంది లలిత. ప్లీజ్, నీ తండ్రి లాంటి వాణ్ణి కాదనకు. ఆయన మొహంలోకి ఓసారి చూసి సరే అంది లలిత. నువ్వు బాధపడ్డం లేదుగా మళ్ళీ అన్నాడు రామనాథం. ఎందుకు? అదే ఉద్యోగం. అదేమిటి సార్, నాకన్నా మీరే భయపడుతున్నారు? అసలు నేను ఇలాంటి వాటికి అంతగా భయపడను సార్. నాకే అంత సాహసం లేకపోతే ఇంత దూరం రాను. నా గురించి మీరేం బాధపడకండి అనేసి లక్ష్మి, రాముడు అంది లలిత. గుమ్మానికి అవతలగా నిల్చున్న ఇద్దరు ఆమె దగ్గరికి వచ్చారు. ఇద్దరి కళ్ళలోనూ నీళ్లు. ఏమిటి ఈ దిగులంతా? నేను వెళ్ళిపోతున్నందుకే పెద్దగా నవ్వింది లలిత. కానీ ఆమె కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. రాముడు మృదువుగా పిలిచింది లలిత. ఏమిటమ్మా? లక్ష్మి చాలా మంచి పిల్ల, తన మనసు నొప్పించకు, చక్కగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి, నువ్వు రాముడి అడుగుజాడల్లో నడు అని నేను నీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకే నువ్వు నీతులు చెప్పగలవు. అయినా నా చెల్లెలికి 2 మాటలు చెప్పాలని ఆశగా ఉంది. డబ్బు కన్నా మంచి మనసు, ప్రేమాభిమానాలు ముఖ్యం. అవి నీ రాముడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. భీముడు బాబాయ్ పూర్తి అండా నీకుంది. వారిద్దరి నీడలో నీ జీవితం పూల తేరులా సాగిపోవాలని ఆశీర్వదిస్తున్నాను. ఇందా, ఈ డబ్బుతో బట్టలు కొనుక్కోండి, మీ పెళ్ళికి ఎలాగూ ఉండను అంటూ రామనాథం ఇచ్చిన డబ్బు చెరో 200 ఇచ్చేసింది లలిత. రామనాథం ముఖం తెల్లగా పాలిపోయింది. మిస్టర్ రవి మెల్లగా పిలిచింది. ఆమెనే గమనిస్తున్న రవి మెల్లగా పలికాడు. మిమ్మల్ని కోరిన కోరిక విత్డ్రా చేసుకుంటున్నాను. తెలియక మీ మనసుని నొప్పిస్తే క్షమించండి గద్గద స్వరంతో అంది లలిత. రవి మాట్లాడలేదు, అలా చూస్తూ ఉండిపోయాడు. విజయ, విమల అంది మళ్ళీ. పిల్లలిద్దరూ ఒక్కసారి ఆమెను చుట్టేసి భోరుమన్నారు. టీచర్, మీరు వెళ్ళొద్దు టీచర్, ఇక్కడే ఉండండి అన్నారు ఏడుస్తూనే. కుదరదమ్మా, మా ఊరెళ్ళిపోవాలి, ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని చూస్తానుగా కన్నీరు తుడుస్తూ అంది లలిత. టీచర్, నిజంగా వెళ్ళిపోతారా? బేలగా అడుగుతున్న ఆ పిల్లల్ని చూస్తుంటే ఆమెకు కూడా ఏడుపొచ్చింది. అవునమ్మా, వెళ్ళిపోతాను, కానీ మిమ్మల్ని ఎవ్వరినీ మర్చిపోను. పిల్లల చెంపల్ని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ అంది లలిత. బిక్క మొహాలతో నిల్చుండిపోయారు పిల్లలు. రామనాథం మనసు అదోలా అయిపోయింది. నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండిపో అనాలనిపించిందో క్షణం, కానీ తమాయించుకున్నాడు. అడగ్గానే ఉద్యోగం ఇచ్చి ఇంట్లో ఆశ్రయం కూడా ఇచ్చి కూతురిలా ఆదరించాడు. చాలా థ్యాంక్స్ సార్, రేపందరికీ చెప్పడం కుదరదేమోనని ఇప్పుడే చెప్తున్నాను అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది లలిత. ఆ అమ్మాయి 2 చేతులు పట్టుకుని, నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపో లలిత,
నీకు నేనున్నాను అంటూ ఆమె గుండెల్లో తలదాచుకుని తన మనసులోని మాట చెప్పాలని తనలో జరుగుతున్న సంఘర్షణ ఆమెకి చెప్పి చల్లని ఆమె మాటలతో సేద తీర్చుకోవాలని ఎంతగానో అనిపించింది రవికి. కానీ ధైర్యం చాలలేదు. ఎలా ఆమె రావడం, ఎలా తను లేకుండా నేనుండగలనా? ప్రతిక్షణం ఆమె చూపు కళ్ళ ముందు నిలిచి కలవర పెడుతుంటే ఆమె నుంచి శాశ్వతంగా దూరమై తను బ్రతకగలడా? పదే పదే అనుకున్నాడు. ప్రభు మాత్రం ఎంత పొగరు, కూటికి లేకపోయినా పొగరికి ఏం లోటు లేదు. ఆ వంటవాడి పాటి చెయ్యలేదు నేను. ఏదో కాస్త తొందరపడ్డాను నిజమే. అంత మాత్రాన నన్ను వెలేస్తుందా? అయినా తనెందుకు నన్నంత రెచ్చగొట్టాలి? ఆ మాటకొస్తే మిగతా వాళ్ళేం తక్కువ? రవి అన్న మాటలు నేను వినలేదు అనుకుని మండిపడ్డాడు. తనకు జరిగిన అవమానానికి కృంగిపోతున్నాడు. అసలు తప్పంతా ఆమెదే అన్నట్టు పళ్ళు నూరుతున్నాడు. ఉదయం 5 గంటల్ని సూచించింది హాల్లోని గడియారం. బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటున్న లలిత కింద నుంచి ఏవో గొడవగా మాటలు వినిపించడంతో తుళ్ళిపడి కంగారుగా మెట్ల దగ్గరకు వచ్చింది. ఇంట్లోని మెంబర్స్ అంతా హాల్లోనే ఉన్నారు. తననే పట్టి చూస్తున్నారు. ఏమిటి, ఏం జరిగింది? కంగారుగా అడిగింది. ఏం లేదు, దొంగతనం జరిగింది అంతే, కాస్త వ్యంగ్యంగా అన్నాడు ప్రభు. దొంగతనమా? ఉలిక్కిపడింది లలిత. అవును, గదిలోని బీరువా తలుపు బార్లా తీస్తుంది. ఏం పోయింది? బీరువాలో దాచిన రవ్వల నెక్లెస్ కనిపించడం లేదమ్మా, మెల్లగా అన్నాడు రామనాథం. అంటే ఆ రోజు మీరు నాకు చూపించిన నెక్లెస్సేనా రవిబాబు? ఆదుద్దాగా అడిగింది. అవునన్నట్టు తల ఊపాడతను. ఎక్కడ పెట్టారు? బీరువాలో, మరింత వ్యంగ్యంగా అన్నాడు ప్రభు. అయితే ఎక్కడికి పోతుంది? సరిగ్గా చూడండి. ఒక్కోసారి కంగారులో మనకి ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించదు అంది లలిత. అన్నీ వెతకాం, లోగొంతుతో అన్నాడు రామనాథం. నో, అది పోదు, మళ్ళీ ఒకసారి చూడండి, గబగబా దిగొచ్చి అంది లలిత. అది చేరవలసిన చోటుకి ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు వెతికిన శ్రమ తప్ప ఫలితం ఉండదు సీరియస్గా అన్నాడు ప్రభు. ఏం, ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చారా? నో. మరి అదెవరు తీశారో తెలుసు గనక. తెలుసా? ఎవరు? ఆశ్చర్యంగా అంది లలిత. ఇక్కడ ఇంతవరకు ఒక్క చిన్న దొంగతనం కూడా జరగలేదు. అయితే ఇప్పుడు జరిగింది. అది బీరువాలో పెట్టిన నగ. బీరువా తలుపులు తీసున్నప్పుడే అనుకున్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది లలిత అయోమయంగా. అర్థం కావడానికి ఏముంది? ఇక్కడి వాళ్ళంతా ఎంతో నమ్మకస్తులు, అయినా నగపోయింది అదోలా అన్నాడు ప్రభు. లలితకి అతని మాటలు చిరాకు కలిగించాయి. ఎవరు తీశారో తెలిసినప్పుడు ఈ గొడవెందుకు అని మనసులు విసుక్కుంటూనే రామనాథంతో, సార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంది. వద్దమ్మా, పోయిన వస్తువు దొరకడం అటుంచి కనిపించిన వాళ్ళందరినీ అనుమానించి ప్రశ్నలతో చంపుతారు అన్నాడాయన బాధగా. అందుకని నగ పోయిందని బాధలేదు, కానీ అది శాంతికి ఇష్టమైన నగ అని బాధగా ఉంది. అయితే ఏం చేద్దాం అంది లలిత. అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తుంటే రవికి ఆమెను అనుమానించడానికి మనసొప్పడం లేదు. కానీ ప్రభు ఓ రాత్రివేళ ఆ గదిలోంచి రావడం చూశానంటున్నాడు. ఏమిటో అంత అయోమయంగా ఉంది అనుకున్నాడు. అయితే నగ పోయినట్టేనా? స్వగతంగా అన్నాడు రామనాథం. పోక ఇంకా దొరుకుతుందని అనుకుంటున్నావా మామయ్య? హేళనగా లలిత కేసు చూస్తూ అన్నాడు ప్రభు. అతని అనుమానం అర్థం చేసుకున్న లలిత నిర్ఘాంతపోయింది. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, మీకు తెలుసన్నారుగా, ఎవరు తీశారో చెప్పరాదు సీరియస్గా అంది. ఇంకెవరు? మీరే తీశారా నెక్లెస్? గట్టిగా అన్నాడు ప్రభు. మిస్టర్ ప్రభు, దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది లలిత. ఎందుకలా అరుస్తారు? మీకు తప్ప దాన్ని తీయగల అవకాశం ఎవరికీ లేదు. అయినా అది మీ తప్పు కాదు. ముక్కు మొహం తెలియని మిమ్మల్ని ఇంత నెత్తికెక్కించుకున్నాడు. చూడండి మా మామయ్య, ఆయన తప్పు. వికటంగా నవ్వుతూ అన్న ప్రభుని చంపేద్దామన్నంత కోపం వచ్చింది లలితకి. అయినా దాన్ని తొక్కిపట్టి, నా గదిలో చూసుకోండి, నా పెట్టె వెతుక్కోండి అంది గంభీరంగా. మీ గదిలోనా? మీ పెట్టెలోనా? పగలబడి నవ్వాడు ప్రభు. ప్రభు, అవునండి, దొంగలించిన నగ అలా దాస్తారా? ఎక్కడో రహస్య స్థలంలో దాచుండాలి. మిస్టర్ రవి, మీ అభిప్రాయమో ఇదేనా? తీక్షణంగా అంది లలిత. రవి మాట్లాడలేదు. వెంటనే రామనాథం కేసు చూసింది. ఆయన మాట్లాడలేదు. తల వంచుకొని నిల్చున్నాడు. చాలా, ఇంకా నోరు విప్పి చెప్పాలా? వ్యంగ్యంగా అన్నాడు ప్రభు. లలిత మొహం పాలిపోయింది. నేను నిజంగా నెక్లెస్ తీయలేదు, దాదాపు ఏడుస్తున్నట్టు అంది. మళ్ళీ నవ్వాడు ప్రభు. అసలు తమరిక్కడికి చేరింది డబ్బు కోసం కాదు. మొదట్లో జాలి నటించి మామయ్యని బుట్టలో వేశావు. ఆగు ప్రభు, ఏమిటా మాటలు? రామనాథం వారించబోయాడు కంగారుగా.
నువ్వుండు మామయ్య, నీకేం తెలియదు. అసలు ఈమె సామాన్యురాలు కాదు. ఎలాగో నీ దగ్గర చేరి కబుర్లు చెప్పి ఆశ్రయం సంపాదించింది. ఆపై చంద్రంగాడి మీద కన్ను వేసింది. ప్రభు, ఆవేశంతో లలిత మాట తడబడింది. ఏం, నేను చెప్పింది అబద్ధమా? నువ్వు వచ్చిన వెంటనే చంద్రాన్నో ఆట పట్టించలేదు. వాడు లొంగకపోయేసరికి ఆ వల నా మీద విసిరావు. నేను నీ వల్ల పడలేదు. షటప్ అరిచింది లలిత. ఆమె మొహం పండిన టమోటాలా మారిపోయింది. నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రభు. అవును, నేను నీ వల్ల పడలేదు. ఇంకా చివరిగా ఆ రవిగాడి మీద వేశావు. పూర్ ఫెలో వాడు నీ వల్ల తేలిగ్గా పడిపోయాడు. అయితే వాడికి ఈ మధ్య నీ సంగతి తెలిసినట్టుంది. కాస్త దూరంగా ఉంటున్నాడు. ఇంకా లాభం లేదనుకుని అందినంత వరకు తీసుకుని పారిపోవాలని ప్లాన్ వేశావు. అందరికీ మనసు కరిగేలా కథలల్లి నటించి వీడ్కోలు తీసుకున్నావు. కానీ నువ్వు దాటిపోకముందే నీ బండారం బయటపడింది. యూ రాస్కెల్ అంటూ అందిన వస్తువునల్లా కోపంగా అతని మీదికి విసిరేసింది లలిత. కాళికలా ఉన్న ఆమె కోపాన్ని చూసి జడిశారంతా. క్షణం నిర్ఘాంతపోయిన ప్రభు తేరుకొని, ఛీ, ఇంకా ఎందుకు బుకాయిస్తావు? నేనన్నది అబద్ధమా? ప్రభు, ఇంకా నోరు పారేసుకోవద్దు ప్లీజ్. మిస్టర్ రవి, ఆ నెక్లెస్ ఖరీదెంతన్నారు? కొట్టినట్టే అడిగింది లలిత. బిత్తరపోయి చూస్తున్న రవి, దాదాపు 2 లక్షలు ఉండొచ్చు గబగబా అనేశాడు. ఏమిస్తావా? వ్యంగ్యంగా అన్నాడు ప్రభు. షటప్, అడిగింది నిన్ను కాదు అని రామనాథంతో. అంతేనా? ఇంకా ఎక్కువ ఉంటుందా సార్? అంది లలిత. అది కాదమ్మా ప్రభు, నేను అడిగింది ప్రభు గురించి కాదు, నెక్లెస్ ఖరీదు కఠినంగా అంది లలిత. అంతే ఉండొచ్చు, కానీ డబ్బు కోసం కాదు. అది నా భార్య నగ, అందుకే ఇంత బాధ దోషిలా అన్నాడు రామనాథం. ఆయనకే కాదు మిగతా వాళ్లకు కూడా లలితతో మాట్లాడాలంటే ఓ విధమైన దడగా ఉంది. మాటకు ముందు అధికారం చెలాయించే ప్రభు కూడా ఆ అమ్మాయి షటప్ లాంటి మాటలన్నా నోరు మూసుకుని ఉండిపోయాడు. మీ ఫోన్ ఉపయోగించుకుంటాను అనేసి విసురుగా ఓ నెంబర్ డయల్ చేసింది. అందరూ బిగుసుకుపోయి ఓ సీరియస్ డిటెక్టివ్ మూవీ చూస్తున్నట్టు నిల్చుండిపోయారు. కాసేపు అవస్థపడ్డాక లైన్ దొరికింది. హలో రామదాస్ గారు, నేనండి, బేబీని. ఎస్, డాడీ ఊళ్ళోనే ఉన్నారుగా? ఓ థ్యాంక్ గాడ్. మీరు వెంటనే 2 lakhs కరెన్సీ తీసుకుని బయలుదేరండి. ఎస్, వెరీ అర్జెంట్. నేను వచ్చాక వివరాలు డాడీకి చెప్తాను. ఎలాగైనా ఈ సాయంత్రానికి మీరు డబ్బు తేవాలి. అందుకే ఫ్లైట్లో వచ్చేయండి. ఎస్, మీరు రావాల్సిన అడ్రస్ నోట్ చేసుకోండి అంటూ రామనాథం ఇంటి అడ్రస్ అది చెప్పి టక్కున ఫోన్ పెట్టేసింది లలిత. బిత్తరపోయి నిల్చున్న వాళ్ళకేసి నిప్పులు కురిసేలా చూస్తూ, జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడా ఇక్కడుండను. కానీ ఇప్పుడు నేను మీకు బందీని, అందుకే కొంతసేపు ఉండక తప్పదు అంటూ గదిలోకెళ్ళి దడాల్న తలుపులు మూసుకుంది. శిలలైన వారంతా మంత్రజలం పడగానే బిలబిల్లాడుతూ కదిలినట్టు ఆమె అటు వెళ్ళగానే స్పృహలోకొచ్చారు. ఎవరికి ఫోన్ చేసింది? అసలు ఈ అమ్మాయి ఎవరు? నిజంగానే ఈమె కోసం ఎవరైనా వస్తారా డబ్బు తీసుకుని? అయితే అంత స్థితిపర్రాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? లేకపోతే ఇది ఒక నాటకమా అన్న ప్రశ్నలు వాళ్ళని పురుగుల్లా తొలిచేస్తున్నాయి. అయినా ఎవ్వరూ మాట్లాడలేదు. మధ్యాహ్నం అయిపోయింది. లలిత ఒక్కసారి కూడా బయటికి రాలేదు. అలా వీధి మీద పిల్లల గదిలో తలుపులు బిగించుకుని ఉండిపోయింది. లక్ష్మి ఎన్నో విధాలా బ్రతిమాలింది తలుపు తీయమని. కానీ లలిత తీయలేదు. ఎవరికి వారే అందరూ ఏదో తప్పు చేసినట్టు తప్పుకు తిరుగుతున్నారు. లలిత మాత్రం అన్నం నీళ్లు లేకుండా ఆ గదిలో పడుకుని ఏడుస్తూనే ఉంది. సాయంత్రం 5 గంటలైంది. ఎవరి పనుల్లో వారున్నారు. మగవాళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు. అదే సమయంలో వీధిలో ఓ టాక్సీ వచ్చి ఆగింది. ఆ వెంటనే హారన్ మోగింది. గుమ్మంలో ఉన్న రాముడు కారు దగ్గరగా వెళ్ళి, ఎవరు కావాలండి అని అడిగాడు వినయంగా. ఇది రామనాథం గారిలేనా? హుందాగా అడిగిందో గొంతు. అవును, రండి, అయ్యగారు లోపలున్నారంటూ ఆహ్వానించాడు రాముడు. అతనికి లలిత చెప్పిన వ్యక్తి ఈయనే కాదు కదా అనిపించింది. ఆ టాక్సీలోని వ్యక్తి మెల్లగా దిగాడు. 6 అడుగుల మనిషి, ఫుల్ సూట్లో ఉన్నాడు. కోటు జేబులోంచి గడియారం చైన్ తొంగి చూస్తోంది. గోల్డెన్ ఫ్రేమ్ గ్లాసెస్, చేతిలో వాకింగ్ స్టిక్, ఇవన్నీ అతని వైభవాన్ని చాటుతున్నాయి. రండి, వినయంగా ఆహ్వానించాడు రాముడు. అలవోగ్గా తల ఊపి హుందాగా లోపలికొచ్చాడా నడివయస్కుడు. అప్పటికే అంతా హాల్లోకి చేరిపోయారు. నా పేరు రామనాథం, మీరు అన్నాడు రామనాథం అతన్ని ఆహ్వానిస్తూ. నా పేరు రఘునాథరావు, రాజా రఘునాథరావు అని కూడా అంటారు. బై ఆయన మాట పూర్తి కానేలేదు. తుఫాన్లా వచ్చి ఆయన్ని చుట్టేసింది లలిత. గదిలో పడి తిండి తిప్పలేక ఏడ్చి సొమ్మసిల్లిన ఆమెకి ఆయన మాట వినిపించి ప్రాణం లేచొచ్చినట్టయింది. తిరిగి దుఃఖం కట్టలు తెంచుకుంది.
డాడీ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. కూతుర్ని అలా చూస్తున్న ఆయనకి ఊపిరి ఆగినట్టయింది. క్షణం కొయ్యబారిపోయాడు. మరుక్షణం తేరుకుని వాట్ హ్యాపెండ్ బేబీ, వాట్ ఇస్ ద మ్యాటర్ ఆమెను కుదిపేస్తూ అన్నాడు. లలిత మాట్లాడలేదు, అలా ఏడుస్తూనే ఉంది. రఘునాథరావు అలా కూతురి వీపు నిమురుతూ ఉండిపోయారు. కూర్చోండి సార్, మెల్లగా అన్నాడు రవి. అంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఏమిటి మిస్టర్ రామనాథం, ఏం జరిగింది? బేబీ ఎందుకు ఇలా ఏడుస్తోంది? అయినా మా అమ్మ ఇక్కడెందుకుంది? అయోమయంగా అన్నాడు రఘునాథరావు. కూర్చోండి రఘునాథరావు గారు, పాలిపోయిన మొహంతో అన్నాడు రామనాథం. తప్పనిసరిగా కూర్చుని కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. లక్ష్మి 2 కప్పుల్లో కాఫీ తెచ్చింది. అందుకోబోయిన తండ్రిని ఆపేసింది లలిత. ఏమ్మా డాడీ, ఇక్కడ మంచినీళ్ళు కూడా తాగొద్దు, మనం పదండి వెళ్ళిపోదాం, డబ్బు తెచ్చారుగా కళ్ళు తుడుచుకుంటూ అంది. బ్యాగ్ ఆమె చేతికి అందించాడు తండ్రి. ఇదిగో సార్ మీ డబ్బు, లెక్క పెట్టుకోండి అంటూ విసురుగా బ్యాగ్ని రామనాథం ముందు పడేసింది. ఆయన మొహం మరీ పాలిపోయింది. రండి డాడీ, తండ్రి చేయి పట్టి గుంజింది లలిత. అయోమయంగా చూశాడాయన. దయచేసి నా మాట వినండి, మెల్లగా అన్నాడు రామనాథం. ఇంకా ఏం వినాలి, అన్నవి చాలవా, కొట్టినట్టే అంది లలిత. అది కాదమ్మా, ఇంకేం మాట్లాడొద్దు సార్, లెండి డాడీ, ఉద్రేకంగా అంది. అసలేం జరిగిందమ్మా, అనునయంగా అన్నాడు రఘునాథరావు. ఇంకా ఏం జరిగింది అంటావేమిటి డాడీ, వీళ్ళు నా మీద దొంగతనం మోపి నానా మాటలు అన్నారు. మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది లలితకి. నీ మీద దొంగతనం మోపారా? ఎవరా వెధవలు? గబాలన లేచి అన్నాడాయన. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వీళ్ళే డాడీ, వీళ్ళింట్లో ఏదో నెక్లెస్ కనిపించలేదట, అది నేనే తీశానని. స్కౌండ్రల్స్, నువ్వు నగ దొంగిలించావన్నారా? ఎంత ధైర్యం? ఇలాంటి బోడి నగలు మా ఇంటి నిండా ఉన్నాయని నువ్వు చెప్పలేదు. తండ్రి కోపానికి లలిత కూడా కాస్త బెదిరింది. పోన్లేండి డాడీ, ఎవరి పాపం వాళ్లదే. ఏది ఏమైనా కొన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు, తమలో ఒకరిగా చూసుకున్నారు, అందుకే వాళ్ళని ఇంతటితో వదిలి మనం పోదాం పదండి అంది. నీకు ఆశ్రయం ఇచ్చారా? అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఊటీ నుంచి ఎప్పుడొచ్చావు? నీ ఫ్రెండ్స్ అంతా ఏరి? ప్రశ్న మీద ప్రశ్న వర్షంలా కురిపించాడు రఘునాథరావు. అదంతా తర్వాత చెప్తాను, పదండి అంది లలిత కళ్ళు తుడుచుకుంటూ. ఆల్ రైట్. ఊహ తెలిసినప్పటి నుంచి కంటినీరంటే తెలియని నా బిడ్డని ఇంతలా ఏడ్పించారు. నిజానికి మీరు చేసిన ఈ అవమానానికి పరువు నష్టం దావా వేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేవాణ్ణి. కానీ మా బేబీ వద్దంది, అందుకే ఇంతటితో వదులుతున్నాను కఠినంగా అన్నాడాయన. పులుల్లాంటి వాళ్లంతా పిల్లుల్లా అయిపోయారు. ఆయన మాటలకి జవాబు చెప్పడానికి కానీ ఖండించడానికి కానీ ఎవరికీ ధైర్యం చాలలేదు. ఎవరి చేత ఎన్నడూ పల్లెత్తు మాటైనా పడని రామనాథం కూడా నిర్ఘాంతపోయి నిల్చుండిపోయాడు. వాళ్ళలా ఉండగానే కమాన్ బేబీ అంటూ కూతురు చేయి పట్టుకుని చరచర 4 అడుగులు వేశాడు రఘునాథరావు. రవి కాస్త తేరుకొని, లలిత ప్లీజ్ క్షణం ఆగండి, ఒక్క మాట వినండి అన్నాడు అభ్యర్థనగా. చివ్వున వెనుదిరిగింది లలిత. మై నేమ్ ఈజ్ నాట్ లలిత, ఐఎమ్ మాలినీదేవి, ఎంఏ, అండర్స్టాండ్ కఠినంగా అనేసి మహారాణిలా అడుగులు వేసుకుంటూ వీధిలో ఉన్న కారెక్కి కూర్చుంది. డ్రైవర్ డోర్ లాగాడు. గుడ్ బై మిస్టర్ రామనాథం అనేసి తను కారెక్కాడు రఘునాథరావు. మరుక్షణం కారు దుమ్ము రేపుకుంటూ క్షణాల్లో కనుమరుగైపోయింది. రామనాథం జరిగిన దానికి కృంగిపోయాడు. జీవితంలో అంత అవమానం ఏనాడూ పొందలేదాయన. ఈనాడిలా చచ్చ, అసలు ఇదంతా ఆ ప్రభు మూలంగానే జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా తను గంగిరెద్దులా తలూపాడు. అయినా ఆ నగ ఏమైనట్టు? అంత కలిగినింటి పిల్ల తన ఇంటికి ఎందుకు వచ్చినట్టు అన్న ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టాయి ఆయన్ని. రవి మరీ సిగ్గుపడిపోతున్నాడు. అసలు తన సంస్కారం ఏమైంది? ఆమెను ప్రభు ప్రేమించాడని తెలుసు తనకి, లలిత తిరస్కరించిందని తెలుసు. అలాంటప్పుడు ఇది ప్రభు అలిన కథ అని తనెందుకు అనుమానించలేదు? అయితే నగ అతనికి అంతా అగమ్యగోచరంగా ఉంది. ప్రభు రక్తం ఉడికిపోతోంది. చచా, ఏమిటి ఆయనలా అవాకులు చవాకులు పేలుతుంటే నోరు పడిపోయినట్టుండిపోయారంతా. అయినా అంత కోటేశ్వరుడి కూతురు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఆవిడ ఇన్ని కథలల్లి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. లక్ష్మి, ఆ నగ ఏమై ఉంటుందంటావు అన్నాడు రాముడు తోటలో మల్లెపూలు కోస్తూ. గదిలో కూర్చున్న రవి చెవులు నిక్కరించాడు. ప్రభుబాబే దాచుంటాడు ఖచ్చితంగా అందామే. చచ్చా, అవును బావా, లలితమ్మంటే ఆయనకి మొదటి నుంచి మక్కువ, అందుకు ఆవిడ ఒప్పుకోలేదు. ఎలాగైనా ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే ఆ రాత్రి అంత ఘోరం చేయబోయాడు. కానీ దానితో ఆమెకేం కాలేదు, కానీ తనకే తట్టుకోలేని అవమానం జరిగింది. ఇంక ఇలా కాదని, ఎలాగైనా ఇంట్లోంచి ఆమెను పంపేయాలని ఇలా ప్లాన్ వేసుంటాడు. తను ఊహించిందంతా వివరించింది లక్ష్మి. రాముడు కూడా ఆలోచనలో పడ్డాడు.
రవి విసురుగా లేచాడు. ప్రభు మీద యుద్ధానికి. అయితే అతనిలోని సంస్కారం తొందరపడుకొని హెచ్చరించడంతో తిరిగి మంచం మీద కూలబడిపోయాడు. ఆ రోజు ఇంట్లో ఏదో జరగరానిది జరిగినట్టు అతి నిశ్శబ్దంగా ఉంది. ఎవరికి వారే తమకే ఆ అవమానం జరిగినట్టు బాధపడసాగారు. పేరుకు భోజనం ముందు కూర్చొని లేచారు. అతి భారంగా తెల్లవారింది. ఉదయకాంతి చూశాక వాళ్ల మనసులు కాస్త తేలిక పడ్డట్లయ్యాయి. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఆదివారం కావడాన పిల్లలు స్నానాలకి బద్దకిస్తుంటే లక్ష్మి బతిమాలుతోంది. భీముడు వంటగదిలో ఉన్నాడు. రామనాథం పేపర్ చూస్తున్నాడు. 10 గంటల వేళ వీధిలో ఆటో ఆగింది. లక్ష్మి దొడ్లోంచే తొంగి చూసింది. సుభద్ర, చంద్రం లోనికొస్తున్నారు. చేతిలో పని వదిలేసి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి. ఓ చంద్రం, అప్పుడే వచ్చేశారే అన్నాడు రామనాథం పేపర్ పక్కన పడేసి నవ్వుతూ. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఆయన మనసులోని విచారం తాత్కాలికంగా తొలగింది. వచ్చేసాం డాడీ, సుభద్ర ఒక్కటే గొడవ, లలిత ఒక్కతే ఉంది అంటూ నవ్వుతూ అన్నాడు చంద్రం. రామనాథం మొహం క్షణం నల్లబడింది. ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు మాట మారుస్తూ. బాగానే జరిగింది డాడీ అన్నాడు చంద్రం. ఏమ్మా సుభద్ర, దర్శనం ఎలా అయింది? అంతా బాగా జరిగిందా అన్నాడు మేనకోడలితో. బ్రహ్మాండంగా దర్శనమైంది మామయ్య. అయితే జనం మాత్రం చెప్పలేను, అందులోనూ నమ్మరేమో, ఎక్కడ చూసినా విద్యార్థులే గలగలా చెప్పింది సుభద్ర. రామనాథం నవ్వాడు. సరే, లోపలికెళ్ళి కాస్త కాఫీ అది తాగి స్నానాలు చేయండి. అలాగే మామయ్య, ఇదిగో ప్రసాదం. అన్నట్టు మామయ్య, మనింటి పక్కన ఓ పిలగ మాస్టారు ఉండేవారు, గుర్తుందా? అనుకోకుండా ఆయన కనిపించారు. మమ్మల్ని చూసి అదేమిటమ్మా, నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకున్నావు అన్నారు. పెళ్లి కాలేదని చెప్పడానికి చచ్చే సిగ్గేసిందనుకో. కాస్త సిగ్గుగా అంది సుభద్ర. మళ్ళీ నవ్వాడాయన. లక్ష్మి కాఫీలు అందించింది. అన్నట్టు లక్ష్మి, ఇదిగో నీ సవరం అంటూ ఓ సవరం తీసి లక్ష్మికిచ్చింది సుభద్ర. ఆ తరువాత పిల్లలకి బొమ్మలు, భీముడికి రుద్రాక్షలు, రవికి ఏదో నవల, ప్రభుకి సిగరెట్ కేస్ అన్నీ తీసిచ్చింది. ఏమిటి, తిరుపతి నుంచి సిగరెట్ కేస్ కూడా తెచ్చావా నవ్వుతూ అన్నాడు రవి. మేం తిరుపతి మాత్రమే కాదు డాక్టర్ గారు, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాం తను నవ్వుతూ అంది సుభద్ర. ఏ ఊరెళ్ళారు కుతూహలంగా అంది లక్ష్మి. చెప్తాను గాని ముందు లలితమ్మని పిలు అంది సుభద్ర. లక్ష్మి గతుక్కుమంది. భయంగా రామనాథం కేసు చూసింది. ముందు స్నానాలు కానియండమ్మా అన్నాడు రామనాథం మాట తప్పిస్తూ. పర్వాలేదు మామయ్య, ఈ నవలంటే ఆమెకు చాలా ఇష్టమని. ఇదిగో టీచరమ్మ తొందరగా రావాలి అంటూ అరిచింది సుభద్ర. అమ్మాయి గారు, నీళ్లు తోడాను కంగారుగా అంది లక్ష్మి. అరే ఉండు లక్ష్మి, అమ్మా లలితమ్మ తల్లి, సహస్రం చదివితే గాని బయటికి రావా అంది సుభద్ర. ఈసారి బదుల్లేదు. అరే మాలినీదేవి, నీ బండారమంతా మా బావకు చెప్పేశాను, ఇంకా నువ్వు ధైర్యంగా రావచ్చు. సుభద్ర, ఏ ఊరెళ్ళారు అన్నాడు రవి. అది సరే, లలిత ఇంట్లో లేదు అంది సుభద్ర రవితో. అతను నోట మాట రానట్టు మౌనంగా ఉండిపోయాడు. సుభద్ర గుండె జల్లుమంది, ఏదో కీడును శంకిస్తున్నట్టు. మామయ్య, లలిత ఇంట్లోనే ఉందా అంది. ఆయన మాట్లాడలేదు. ప్రభు దిక్కులు చూస్తూ నిల్చున్నాడు. హఠాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది. అందరి ముఖాల్లోని నవ్వు మంత్రించినట్టు మాయమైంది. స్నానానికి నీళ్లు అంటున్న లక్ష్మి చేతిని విదిలించి కొట్టింది సుభద్ర. స్నానం తర్వాత, ముందు నాకు లలిత ఎక్కడుందో చెప్పాలి అంది కఠినంగా. వెళ్ళిపోయారు అంది లక్ష్మి మెల్లగా. వెళ్ళిపోయిందా? తుళ్ళిపడింది సుభద్ర. అవును. ఎక్కడికి? వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరా? ముఖం చిట్లించింది సుభద్ర. అవునమ్మా, మద్రాసు. మద్రాసా? కొయ్యబారిపోయింది. అవును, వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు. ఈసారి మరింత తెల్లబోయింది సుభద్ర. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. లలితని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లడం ఏమిటి? ఆయనకి తనిక్కడ ఉన్నట్లే తెలియదే. తెలియదు, కానీ ఆవిడే పిలిపించారు అంది లక్ష్మి. ప్రభు దోషిలా తలవంచుకున్న పద్ధతి చూసి హడలిపోయింది సుభద్ర. కొంపతీసి అన్నయ్య మళ్ళీ ఏమైనా? ఆమె కంఠం భయంతో వణికింది. చచా, అదేం కాదు కంగారుగా అన్నాడు రామనాథం. మరి? లక్ష్మి జరిగింది వివరంగా చెప్పింది. నిర్ఘాంతపోయింది సుభద్ర. వెంటనే కుప్పకూలిపోయింది. లలిత నెక్లెస్ దొంగిలించిందా అన్న మాటలు అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వెలువడ్డాయి. అవునొదిన, అమ్మ రవ్వల నెక్లెస్ కోసం టీచర్ గదిలోకి వెళ్ళడం ప్రభు చూశాడట. అప్పుడందరూ మా టీచర్ని అడిగారు. ఆవిడికి కోపం వచ్చి నా పెట్టె చూసుకోండి అన్నారు. దొంగ సొమ్ము పెట్టెలో దాస్తావా అన్నాడు బావ. అప్పుడు మా టీచర్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా? వెంటనే అన్నీ బావ మీదకి విసిరి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. పాపం బోల్డ్ సేపు ఏడ్చారు కూడా. యాక్షన్తో చెప్పారు విజయ, విమల. కొయ్యబారిపోయిన సుభద్ర 2 చేతుల్లోనూ ముఖం కప్పుకొని భోరుమంది. సుభద్ర ఎందుకు ఏడుస్తోందో ఎవ్వరికీ అర్థం కాలేదు.
5 నిమిషాల తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకుని తలెత్తి ఓసారి అందరికేసి చూసింది. అందరూ దోషుల్లా తలలు దించుకున్నారు. ఒక్కళ్ళు ఆమె కేసు చూడలేకపోతున్నారు. లలిత దొంగ కాకపోవచ్చు అని అందరికీ తెలుసు. కానీ నగ ఏది? అందరి మనసుల్లోనూ మళ్ళీ అదే ప్రశ్న. మామయ్య, హఠాత్తుగా అంది సుభద్ర. రామనాథం తలెత్తి చూశాడు. మీ నెక్లెస్ ఎక్కడికి పోలేదు, కఠినంగా అంది సుభద్ర. తుళ్ళిపడి చూశారంతా. ఏమిటమ్మా నువ్వనేది? అయోమయంగా అన్నాడు రామనాథం. అవును మామయ్య, ఆ నెక్లెస్ నా దగ్గరుంది. ఇదిగో చూడండి. మీ కళ్ళకేవో మసకలేసి ఉండాలి, లేకపోతే ఇంత మెరుస్తున్న రవ్వలు మీకెందుకు కనిపించావు? తన మెళ్ళోని నెక్లెస్ చూపిస్తూ అంది సుభద్ర. కొయ్యబారిపోయారంతా. అది నువ్వు తీసుకెళ్ళావా? తడారిన గొంతుతో అన్నాడు రామనాథం. అవును మామయ్య, ఆ సంగతి అన్నయ్యకు కూడా తెలుసు. అంటే కావాలనే వాడు మీ దగ్గర ఆ సంగతి దాచాడన్నమాట. అన్నయ్య, నిన్ను అన్నయ్య అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. చదివావు మళ్ళీ. ఇక్కడ చదువులు చాలవని విదేశాలకు వెళ్ళి ఎందుకు? సంస్కారం లేని చదువులు ఎందుకన్నయ్యా? అయినా తనేం అపకారం చేసింది నీకు? నువ్వు కోరినట్టు నీతో లేచి రాలేదనా? ఆవేశంగా అంది సుభద్ర. ప్రభు మొహం కత్తివేటికి నెత్తురుబొట్టు లేనంతగా పాలిపోయింది. ఐఎమ్ సారీ సుభద్ర, గొణిగినట్టు అన్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? మొన్నటికి మొన్న ఆమె జీవితాన్ని కాలరాయడానికి ప్రయత్నించావు. ఏ దేవుడో అడ్డుపడబట్టి కానీ, లేకపోతే ఆమె జీవితం ఏమయ్యేది? ప్రభువు తలెత్తలేదు. ఆ రోజు తిరుపతి వెళ్లే రోజు నెక్లెస్ తీసి చంద్రం తనకివ్వడం, అంత ఖరీదైన నగ మెళ్ళో వేసుకోవడం అంత మంచిది కాదని తను పెట్టెలో పెట్టడం, అన్నగారు అసలు ఆ నగ తీసుకెళ్లడమే మంచిది కాదని వారించడం, ఇంత పెద్ద మగాడుండగా ఏం భయం లేదని చంద్రమరడం పూసగుచ్చినట్టు చెప్పింది సుభద్ర. రవి నిప్పులు కురిసేలా చూశాడు ప్రభు కేసి. రామనాథం నిర్ఘాంతపోయాడు. అయినా ఇంత ఖరీదైన వస్తువు తీసుకెళ్లేటప్పుడు కాస్త చెప్పి తీసుకెళ్లకూడదు? చంద్రం మీద విసుక్కున్నాడు రవి. అంతా వింటూ నిర్ఘాంతపోయి నిల్చుండిపోయిన చంద్రం అతని మాటలకి కస్సుమని లేచాడు. చాల్లే వెధవ నిర్వాకం. ఇంట్లో ఓ వస్తువు కనిపించకపోతే ఎవరి మీదికి పడితే వాళ్ల మీదికి దొంగతనం తోసేయడమేనా అంటూ మండిపడ్డాడు. ఊరుకోండర్రా, ఇందులో అందరి తప్పు ఉంది భారంగా అన్నాడు రామనాథం. ఐఎమ్ రియలీ సారీ సుభద్ర అంటూ చెరచెర వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రభు. ఛీ, ఎంత పనైంది పాపిష్టిదాన్ని, ఇదంతా నామూలంగానే జరిగింది, ఇంక నన్ను జన్మలో క్షమించదు అంటూ వాపోయింది సుభద్ర. ప్రభు ఎంత లేసి మాటలంది లక్ష్మి చెప్తుంటే వణికిపోయింది. అయితే వాళ్ళ నాన్నగారు ఊరుకున్నారా అంది ఆశ్చర్యంగా. అయ్యో, కోపంతో ఇంతెత్తున లేచారు, పాపం ఆవిడే నచ్చచెప్పి తీసుకెళ్లారు అంది లక్ష్మి. సుభద్ర నిస్సత్తువుగా కూలబడిపోయింది భారంగా నిట్టూరుస్తూ. ఆ డబ్బేది మామయ్య అంది. ఇనప్పెట్టెలో ఉంది, రేపు ఆమెకి పంపేద్దాంలే అనునయంగా అన్నాడు రామనాథం. పోన్లే మామయ్య, దాని మనసు నొప్పించామనే కానీ ఈ 2 లక్షలు మనం పంపినా పంపకపోయినా వాళ్ళకి లెక్కలేదు. కానీ ఇంకా అంకుల్ వాళ్ళు మాత్రం నన్ను వాళ్ళింటి గడప కూడా తొక్కనియ్యరు భారంగా నిట్టూర్చింది సుభద్ర. ఏమిటో సుభద్ర, అందరం చిత్రంగా మైకంలో పడిపోయాం. ఇంతకీ నా రోజులు బాగాలేవు, లేకపోతే ఎవరి చేత పల్లెత్తు మాట పడని నేను ఆ పిల్ల తండ్రి చేత ఎన్ని మాటలు పడ్డాను, దాదాపు కళ్ళనీళ్ల పర్యంతంగా అన్నాడు రామనాథం. సారీ మామయ్య, నేను కూడా కాస్త తొందరపడ్డాను, క్షమించు. కానీ నా మూలంగా మాలిని కళ్ళు తుడుచుకుంటూ అంది సుభద్ర. సుభద్ర, ఆ అమ్మాయి నీకు తెలుసా? కుతూహలంగా అడిగాడు రామనాథం. ఆయనకి లలిత వెళ్తూ అన్న మాటలు సుభద్ర మాలిని అని పిలవడం గుర్తొచ్చింది. ఆ ప్రశ్నకి సుభద్ర ఏం చెప్తుందో అన్నట్టు అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ఎప్పుడొచ్చాడో ప్రభు కూడా తన గదిలో కూర్చుని వింటున్నాడు. రవి సరే సరి. చంద్రం మాత్రం మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తోంది. చెప్పమ్మా, ఆ మాలిని ఎలా తెలుసు నీకు అన్నాడు రామనాథం. ఆయన ప్రశ్నకి పేలవంగా నవ్వింది సుభద్ర. మాలిని నాకెలా తెలుసు అని కదూ మామయ్య అడిగావు? చెప్తాను విను. మాలిని నా ప్రాణ స్నేహితురాలు. జమీందారు రఘునాథరావు గారి ఏకైక ముద్దుబిడ్డ. మంచినీళ్లైనా ముంచుకు తాగనక్కర్లేనంత గారాబంగా పెరిగింది. జమీలు పోయిన జమీందారు హోదా వాళ్ళింట్లో కొట్టొచ్చినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది. బుద్ధిలో కర్ణుడి చెల్లెలు, ఎవరి కష్టాలని చూడలేదు, అందుకే తనకిన్ని బాధలు. క్షణం ఆగింది సుభద్ర. చెప్పు ఆదుర్దాగా అన్నాడు రామనాథం. మాలిని ఇక్కడికి అసలు నా మూలంగానే వచ్చింది. నీ మూలంగానా? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. అవును మామయ్య, ఎన్నడూ ఉన్న ఊరిని, కన్న తండ్రిని, పెంచిన మేనత్తని విడిచి ఉండని తను నా కోసం ఇంత దూరం ఓ టీచర్గా వంక పెట్టుకొని వచ్చింది. వాళ్లతో ఏం చెప్పిందో తెలుసా?
ఫ్రెండ్స్తో కలిసి ఊటీ వెళ్తున్నానని ఎలాగో ఒప్పించొచ్చింది. ఎందుకు నిర్ఘాంతపోయాడు రామనాథం. అది చెప్పాలంటే మాలిని గురించి వారి కుటుంబం గురించి చెప్పాలి భారంగా అంది సుభద్ర. చెప్పు సుభద్ర ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు రామనాథం. అయితే వినండి అంటూ మొదలుపెట్టింది సుభద్ర. అంతా కుతూహలంగా వినసాగారు. రఘునాథరావు గారి తండ్రి రాజా జగపతిరావు జమీందారులే కాక ఉదార స్వభావం కలవారు, కళా పోషకులు. ఆ గ్రామంలో ఆయన్నో దేవుడి కింద చూసేవారు జనం. ఆయన భార్య మాలినీదేవి భర్తకి తగ్గ ఇల్లాలు, సాక్షాత్తు అన్నపూర్ణే అనేవారంతా. వారింట ప్రతిరోజు 50-60 మందికి తక్కువ భోంచేసేవారు కాదు. అన్నార్తులు ఎవరైనా ఏ వేళ వచ్చినా అక్కడ వారికి కడుపు నిండా భోజనం లభించేది. వారు మనస్ఫూర్తిగా దీవించే దీవెనలే తమకి శ్రీరామరక్షగా భావించేవారా దంపతులు. ఆ ఇంటి ముంగిట ప్రతి సాయంత్రం పురాణ శ్రవణం జరిగేది. ప్రతి ఏడు శ్రీరామనవమికి 9 రోజులు ఉత్సవాలు, పూజలు, కళ్యాణం వైభవోపేతంగా జరిగేవి. ఆ రోజుల్లో నాటకాలు, నృత్యాలు, హరికథలు, సంగీత సభలు, పామర జనాన్ని ఆకర్షించే తోలుబొమ్మలు, అలాంటి ఆటలు ఎన్నో జరిగేవి. ఆ శ్రీరామనవమి కోసం ఆబాల గోపాలం ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. జగపతిరావు దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణం చేస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వరులే దిగి వచ్చినట్లుండేది. ఆ 9 రోజులు ఎవ్వరింట్లోనూ పొయ్యి వెలిగేది కాదు. ఆ ఊళ్ళోనే కాక ఇరుగు పొరుగు ఊళ్ళ నుంచి కూడా ఉత్సవానికి వచ్చి ఉండిపోయేవారు. ఆ 9 రోజులు జమీందారు కుటుంబం కూడా ఆ పందిట్లోనే భోంచేసేవారు. అలాంటి ఇంట పుట్టాడు రఘునాథరావు. ఆ తరువాత 2 ఏళ్లకి మాధురీదేవి పుట్టింది. రఘునాథరావు ఆజానుబాహుడు, దెబ్బపండు శరీరం. మాధురీదేవి అందానికి మారుపేరులా ఉండేది. ఆ ఇద్దరు ముద్దుబిడ్డలుగా పెరిగారు. జగపతి గారికి వారి వంశానుగతంగా కూతురికి కొడుక్కి కూడా చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేశారు. రఘునాథరావు పెళ్లి జరిగే నాటికి అతనికి 16 ఏళ్ళు, అతని భార్య వసుంధరకి 10 ఏళ్ళు. అప్పటికి రఘునాథరావు ఇంటరు, వసుంధర 6వ తరగతి చదువుతున్నారు. రఘు చదివే ఊరు అత్తవారి ఊరు ఒకటే అయినా అల్లుణ్ణి తమ ఇంట ఉంచమని వియ్యంకుడు ఎంత బ్రతిమాలినా జగపతి గారు కొడుకుని వారింట ఉంచలేదు. వేరుగా ఓ పెద్ద భవంతి తీసుకుని అక్కడ ఓ దాసీని, 2 నౌకర్లని ఏర్పాటు చేసి మరీ చదివిస్తున్నారు. రఘుకి బిడియం ఎక్కువ. ఎప్పుడైనా ఆదివారం ఇంటికి రమ్మని మామగారు పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోయేవాడు. గలగలా మాట్లాడే వసుంధరని చూసి సిగ్గుపడిపోయేవాడు. వసుంధర మాత్రం అతని స్వభావానికి పూర్తి విరుద్ధంగా అతన్ను ఆట పట్టిస్తుండేది. ఎందుకలా తలుంచుకుంటావు, నన్ను చూస్తే సిగ్గా అని ఏడిపిస్తుండేది. అతని బిక్కమొహం వేస్తే పక్కపక్కలాడేది. అతని మొహం కందగడ్డలా అయిపోయేది. అది చూసి వసుంధర తల్లి, నువ్వేం అనుకోకు బాబు, అదొట్టి అల్లరిపిల్ల, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది అంటూ అతనికి నచ్చజెప్పేది. అదో వసు, భర్తతో అలాగైనా మాట్లాడేది? అలా నువ్వు అనకూడదు, ఎంచక్కా మీరు అనాలి. మీ నాన్నని నేను అలాగే అంటున్నానా అంటూ బోధించేది. ఏమో బాబు, అంత చిన్నబ్బాయిని ఏమండి ఏమిటండి అనడం నాకు రాదు బాబు అంటూ పారిపోయేది. ఆ పిల్ల చేష్టలకి మనసులోనే నవ్వుకునేవాడు రఘు. అయినా అతనంతగా అత్తవారింటికి వెళ్ళడం లేదు. ఆ రోజు వసుంధర తల్లి నౌకరు చేత కబురంపింది అల్లుడికి, ఏదో పండగని. అతను రాలేదు. చూడు, నువ్వు అలా మాట్లాడబట్టే అతను రాలేదు. ఇదిగో వసు, కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమ్మా. మేమనుకున్నట్టు అంతా అనుకోరు, నీకే మాట వస్తుంది అంది తల్లి కాస్త కోపంగా. నిజమే వసు, ఎంతైనా నీ భర్త కదా, అతనితో నువ్వు కాస్త అణుకుగా మాట్లాడాలమ్మా అన్నాడు తండ్రి కూడా. వసుంధర కళ్ళల్లో నీరు తిరిగింది. నిజంగా తను నవ్విందని, మర్యాదగా పిలవలేదనే రాలేదా ఏమో. అప్పుడప్పుడు తను వస్తేనే బాగుంటుంది. అయినా తను మాత్రం ఏమంది? నన్ను చూసి సిగ్గా అంది, అంతేగా. అంత మాత్రానికే కోపం రావాలా? లేకపోతే ఏమిటి? తను బాగానే మాట్లాడుతుంది, అతనే తెగ సిగ్గుపడిపోతాడు. మళ్ళీ నవ్వొచ్చింది వసుంధరకి. తల్లి తిడుతుందని నవ్వలేదు. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న వసుంధరకి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చెంగున లేచి రామీ అంది గట్టిగా. మరు నిమిషం రామీ ప్రత్యక్షమైంది. రామీ, ఓ పంచేద్దామా అంది. ఏంటమ్మాయి గారు, ఈ మధ్య రఘుబాబు మన ఇంటికి రావడం లేదు కదూ అంది వసుంధర ఉపోద్ఘాతంగా. రామి కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. ఏమిటి అంది అర్థం కానట్టు. ష్, అరవకు మరి, అమ్మ వింటుంది. మరేమో నేను ఎక్కిరించానని, తనను చూసి నవ్వానని, ఇంకా చాలా వాటికి నా మీద కోపం వచ్చిందట రఘుబాబుకి. అందుకే మన ఇంటికి రావడం లేదట అమ్మ చెప్పింది అంది దిగులుగా. అలాగా అన్నట్టు చూసింది రామి. ఓ పంచేద్దామా రహస్యంగా అడిగింది వసుంధర. ఏమిటి? మనిద్దరం రఘు వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకు? తుళ్ళిపడింది రామి. మనం వెళ్ళి రఘుని మన ఇంటికి రమ్మని పిలుద్దాం.
నేను ఇంకెప్పుడు నవ్వనని చెప్తాను, సరేనా? వింతగా చూసింది రామి. ఏం వెళ్దామా? కానీ అమ్మగారికి తెలిస్తే గుండెల మీద చెయ్యుంచుకుని భయంగా అంది రామి. మరేం పర్లేదు, అదంతా నేను చూస్తానుగా, ముందు నువ్వు పని కాని అంది వసుంధర. అలాగే అన్నట్టు తల ఊపింది రామి. వసుంధర చెంగున తల్లి దగ్గరికి పరుగు తీసింది. ఆ రోజు రాత్రికి ఏం వంటకాలు చెయ్యాలో వంటావిడికి చెప్తున్న తల్లిని చుట్టేసింది. ఏమిటేమిటే, నా మీద ఇంత ప్రేమొచ్చింది, ఏం కావాలి? నవ్వుతూ అంది తల్లి. అమ్మా, మరేమో నేను రామి కలిసి మా జయ వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా అంది వసుంధర గారాభంగా. ఇప్పుడా? అప్పుడే 5 గంటలైంది. ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడొస్తావు? రేపు ఆదివారమేగా, రేపు వెళ్దుగానిలే అంది తల్లి. ఇవాళే వెళ్తానమ్మా, రామిని తీసుకెళ్తాగా, అయినా రేపు జయ ఏ సినిమాకో వెళ్ళొచ్చు అంటూ తల్లిని బ్రతిమాలి ఎలాగైతేనేం చివరికి ఒప్పించింది వసుంధర. తండ్రి ఇంట్లో లేడు కనుక టాంగాలో బయలుదేరారిద్దరు. 18 ఏళ్ల రామికి ఇదంతా భలే తమాషాగా ఉంది. తన ఈడుకి కాస్త మధురభావాలు అలాంటివి ఉండొచ్చు, కానీ 11 ఏళ్ల ఈ పిల్లలో అతను రాలేదని ఇంత ఆరాటం ఎందుకు అనుకుని నవ్వుకుంది. దానికి రఘు ఇల్లు తెలుసు. అప్పుడప్పుడు అమ్మగారిచ్చిన పిండి వంటలు అవి తీసుకెళ్ళి అతనికి ఇచ్చింది. ఆ గుర్తులతోనే ఎలాగో ఇద్దరు రఘు ఇంటికి వెళ్ళారు. బయలుదేరినప్పుడున్న ధైర్యం అక్కడికి వెళ్ళాక లేదు వసుంధరకి. ఎందుకో వణుకు మొదలైంది. చిచి, నేనిలా అయిపోతున్నానేమిటి అని ధైర్యం తెచ్చుకుంటూ లోనికి దారి తీసింది. గేటు చప్పుడికి రఘు వాళ్ల పని మనిషి రాములమ్మ బయటకొచ్చి వసుంధరని చూసి చాటంత మొహం చేసుకుని, రండమ్మాయి గారు అంటూ ఆప్యాయంగా ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. బిక్కు బిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తూ రాములమ్మ వెంట నడిచింది వసుంధర. బాబు, మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి అంది రావులమ్మ గట్టిగా. గదిలో కూర్చుని పుస్తకాలతో కుస్తీ పడుతున్న రఘు హాల్లోకి తొంగి చూశాడు. సిగ్గుల మొగ్గల నిల్చున్న వసుంధరని చూసి నిర్ఘాంతపోయాడు. కానీ అంతరాంతరాలలో ఎక్కడో చెప్పలేని ఆనందం తన్నుకొచ్చింది. పుస్తకాలు పక్కన పడేసి హాల్లోకొచ్చి, ఏం వసు, ఏమిటిలా వచ్చావు అన్నాడు ఆప్యాయంగా. వసుంధర మాట్లాడలేదు. మూగదానిలా దిక్కులు చూస్తూ నిల్చుంది. కూర్చో వసు నవ్వుతూ అన్నాడు రఘు. మౌనంగా కూర్చుందామే. అతను రాగానే రావులమ్మ రామి వంటింటికేసి వెళ్ళిపోయారు. రామి విషయం చెప్పింది కాబోలు రావులమ్మ పెద్దగా నవ్వింది. ఏమిటిలా వచ్చావు మళ్ళీ అడిగాడు రఘు. రానేమిటి మరి, నువ్వు మా ఇంటికి రావడం ఎందుకు మానేశావు? ముందు ఇది చెప్పు దబాయించింది వసుంధర. రఘు పక్కున నవ్వాడు. అందుకని పోట్లాడడానికి వచ్చావా? అవును, చెప్పు, ఎందుకు రావడం లేదు? ఏం లేదు వసు, పరీక్షలు కదా, చదువుకోవద్దు? ఏం కాదు, నువ్వు రానిది అందుకు కాదు. మరి? ఆశ్చర్యంగా అన్నాడు రఘు. ఆ రోజు నేను నవ్వానని కదూ నువ్వు రావడం మానేసింది? బేలగా అడిగింది వసుంధర. చచా, అదేం కాదు, నేను పరీక్షలనే రావడం లేదు అనునయంగా అన్నాడు రఘు. మరి అమ్మ అలా అందేం? ఏమన్నారు? నువ్వు తనొచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడడం లేదు, ఒకటే ఏడిపిస్తున్నావు, అందుకే అతను రావడం మానేశాడు అంది. అయినా నేనేమన్నానమ్మా? మొంగిలా ఉన్నావు అన్నాను, అంతేనా? అయినా నువ్వు ఇప్పుడు మాట్లాడినట్టు మా ఇంట్లో మాట్లాడవేమిటి? పోన్లే, ఇంకెప్పుడు అలా అన్ను. నువ్వు మాత్రం మా ఇంటికి రావడం మాత్రం మానకు అంది వసుంధర. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిచి, భలే దానివే, ఏడుస్తున్నావా? ఏదో మీ అమ్మగారు తమాషా కన్నారు, ముందు కళ్ళు తుడుచుకో అంటూ చనువుగా కర్చీఫ్ పెట్టి ఆమె కళ్ళు తుడిచాడు రఘు. మరి నా మీద కోపం లేదుగా? అయితే మా ఇంటికి వస్తావుగా? ఓ, కానీ ఒక్క షరతు. ఏమిటి? నేను వచ్చిన దగ్గర నుంచి నా చుట్టూ తిరుగుతూ సరదాగా మాట్లాడతావు నువ్వు, కానీ మీ వాళ్ళు మాత్రం మర్యాద మర్యాద అంటూ ప్రాణం తీస్తారు. ఏమండి అనమంటారు, నాకు అలా పిలిస్తే పరమ చిరాకు, అందుకే సగం రావడం మానేశాను అన్నాడు రఘు. వసుంధర కళ్ళు తళుక్కుమన్నాయి. అతను చెయ్యి పట్టుకుంది. నిజంగానా రఘు అంది ఆనందంగా. అవును. అబ్బా, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏం? అవును రఘు, నాకు బాగుండదు అలా పిలిస్తే. ఈ పెద్దవాళ్ళకి అర్థమై చావదు కదా. పోన్లే, నీకు ఇష్టం లేదంటే ఇంకేం అనరు, అయినా మనం చిన్నపిల్లలం కదా. ఏమండి మీరు, ఏమిటి నా మొహం చిరాగ్గా అంది వసుంధర. అవును, ఆప్యాయంగా నవ్వుతూ అన్నాడు రఘు. అయితే రేపు మా ఇంటికి వస్తావుగా? అలాగే, తప్పకుండా వస్తాను, తప్పకుండా రావాలి, నీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాను. ఓ అలాగే, ప్రామిస్ చేతిని చాస్తోంది వసుంధర. ప్రామిస్ నవ్వుతూ అన్నాడు. అలా కాదు, అరచేతిలో గిల్లు, ఇదిగో ప్రామిస్, సరేనా? చాచిన ఆమె చేతిలో గిల్లి, ఇంకా నమ్మకమేనా అన్నాడు రఘు. నమ్మకమే, హాయిగా నవ్వింది వసుంధర. అది సరే, ఒకటి అడుగుతాను, చెప్తావా? చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రఘు. అడుగు. ఏమిటి? మీ అమ్మ రమ్మన్నారని వచ్చావా, లేకపోతే నీకు నేను రావాలనుందా? కుతూహలంగా అన్నాడు. అదోలా సిగ్గుపడిపోయింది వసుంధర. అదేం కాదు, నువ్వు రాకపోతే ఏం బాగాలేదు అంది మెల్లగా.
రఘు కళ్ళు వింతగా మెరిశాయి. మెల్లగా ఆమె చేతిని నొక్కి వదిలాడు. రేపు తప్పకుండా వస్తావుగా? కాంతులు విరజిమ్ముతున్న కళ్ళతో అంది వసుంధర. తప్పకుండా, కళ్ళతోనే జవాబు చెప్పాడతను. ఇంతలో రావులమ్మ కాఫీ టిఫిన్లు అందించింది. మరో గంట కూర్చుని తిరుగుముఖం పట్టాడు రామి. వసుంధర ఎంత ప్రతిమాలినా రఘుని తోడు రానివ్వలేదు వసుంధర. 6వ భాగంలో మళ్ళీ కలుద్దాం.